హలో, నేను మాట్లాడేది అంశాపేట గారు మున్య నాయక్. నమస్కారం. ఈరోజు 26వ తారీఖు అంటే ఇది జర్మినేషన్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 6-7 రోజులు అవుతుంది జర్మినేషన్ వచ్చి. మొక్క 7 రోజుల నుంచి స్టార్ట్ అయిందండి. ఒక కేజీ గింజలు భీష్మ 36 సఫల్ కంపెనీ వారి భీష్మ 36 అనే వెరైటీ ఇక్కడ నీల్కుర్తి స్టేజీ మరిపడ మండలం నీల్కుర్తి స్టేజీ పక్కనే ఆర్కే నర్సరీలో విత్తనం ఇవ్వడం జరిగింది. ఇది ఒక కేజీ గింజలు భీష్మ 36 అండి. ప్యాకెట్ మీరు చూడవచ్చు, భీష్మ 36. ఇది ఒక కేజీ గింజలు ఇచ్చినాము. నర్సరీ వచ్చేసి ఆర్కే నర్సరీ. ఇందులో భాగంగా చూసినట్లయితే 95% జర్మినేషన్ వచ్చింది. ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేయవచ్చు. ఒక సింగిల్ ట్రే తీసి చూడవచ్చు. 95% జర్మినేషన్, 95 కంటే ఎబో జర్మినేషన్ రావడం జరిగింది. అదే మాదిరిగా ఇక్కడ నుంచి చూసుకుంటా పోతే అదంతా అంటే ఒక కేజీ గింజలు ఇవ్వడం ఈ నర్సరీలో జరిగింది. ఇంకోటి ఏంటంటే ఒక కేజీ అంటే సుమారుగా 1,80,000 మొక్కలు వస్తాయండి. ఇదంతా రైతులకు ఇవ్వడానికే చూపించాము. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి మొదలు పెడితే అదంతా చేసాము. జర్మినేషన్ అయితే ఎక్సలెంట్ అండి, వెరీ గుడ్ జర్మినేషన్, నెంబర్ 1గా వచ్చింది. మీరు ఏవైనా ఇది తీసుకొని పెట్టుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదు. ఇందులో కూడా కొన్ని ఒక 40,000 మొక్కలు ఇవ్వడం రైతులకు జరిగింది. ఆల్రెడీ బుకింగ్ కూడా అయిపోయింది. ఇంకా కొన్ని ఉన్నాయి, మొన్ననే పెట్టాము. ఇప్పుడు ఇది రెండో ఆకు మీదనే వచ్చింది. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అంటే మినిమం 30-35 రోజుల వరకు ఇది ఉండడం జరుగుతుంది. దీని తర్వాత రైతులకు ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ. ఇదే మాదిరిగా చూడొచ్చు. వచ్చిన వారిస ఒకసారి తీసుకుంటారా. బుకింగ్ కూడా చేసుకోవచ్చు కనుక ప్యాకెట్ కూడా పెట్టడం జరిగింది. ఇది బుకింగ్ కూడా చేసుకోవచ్చు. బుకింగ్ ఆల్రెడీ 40,000 మొక్కలు అయిపోయినాయి, ఇంకా ఉన్నాయి. ఇది కూడా అయిపోతుంది. దొరకడం కష్టం. చాలా బుకింగ్ ఫోన్స్ వస్తున్నాయి. మీరు 4 నిమిషాలు బరాబర్. స్టార్ట్. నమస్తే అండి. ఇప్పుడు ఇది పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? ఎన్నో తారీఖు పెట్టిర్రు? 14వ తారీఖు అంటే 14 నుంచి మొదలు పెడితే 14 అంటే 5 రోజులకు మొక్క వచ్చేసింది. ఇది 6 రోజులకు వచ్చేసిందా? సింగిల్ 6 రోజులకే మీకు జర్మినేషన్ వచ్చింది. ఇదే మాదిరిగా ఇది ఎంత? భీష్మ 36 సఫల్ కంపెనీ వారి భీష్మ 36. అయితే ఇది వేసినావు కదా, వీటితో పాటు పక్కన వేరే రైతుల ఇది కూడా వేసారు, రైతులు వేసారు. ఇది ఎట్లుంది? ఇది ఎట్లుంది? ఇది బాగుంది. వాటికంటే ఇది జర్మినేషన్ బాగుంది. అంటే ఇది లేట్గా వచ్చింది. అది ఎన్ని రోజులకు వచ్చింది?
అది 8-9 రోజులు 8-9 రోజులకు వచ్చింది. ఇది 6 రోజులకే జర్మినేషన్ వచ్చింది. జర్మినేషన్ అంతా 95-90 ఎబో వచ్చింది, బాగా వచ్చింది, ఎక్సలెంట్గా జర్మినేషన్ వచ్చింది. ఓకే ఓకే. ఇది మొత్తం ఎన్ని ఎకరాలు? ఇది 3 ఎకరాలు ఇది మొత్తం. ఇవాళ నుంచి 14 రోజులు. ఏ ఊరు ఇది? నీలకుర్తి స్టేజ్, అంటే మరిపేడ మండలం వచ్చేసి నర్సలపేట కింద వస్తుంది. మరిపేడ మండలం నర్సలపేట కింద వస్తుంది. నీలకుర్తి స్టేజ్, మరిపేడ మండలం. ఈ ఆర్కే నర్సరీ. ఇప్పుడు దీని మీద ఎన్ని ప్యాకెట్? ఇది 100 ప్యాకెట్లు పెట్టాలి. 100 ప్యాకెట్లు. నీకు ఎట్లా అనిపించింది? దీని గురించి ఎట్లా అనిపించింది? మంచిగా సూపర్, బాగుందంటావు. దిగుబడి కూడా దీంట్లో ఏం పని చేస్తావు నువ్వు? నేను వాటర్ సప్లై చేస్తావు, వాటర్ కొడతావు, పంపు కొడతావు. ఓకే అండి. ఏది మొక్క ఖరాబ్ అయినా మొక్క ఖరాబ్ కాకుండా చూసుకోవాలి, దానికి మందులు ఏ టైం కంటే ఆ టైం మందులు కావాలి. भूमि में नारू చుట్టుపక్కల నర్సరీ వాడ కూడా ఆటానే देख रहे ये रहा जो अजी ये रखे नार पर ఏరియా మొత్తం అంటే బయట జనాలు వస్తున్నారు. నర్సరీ వాడ కూడా రిలేషన్